హలో అండి, నమస్తే. ఈరోజు నేను ఇడ్లీ, బొంబాయి చట్నీ, పల్లీల చట్నీ చేశానండి. అదే బొంబాయి చట్నీ ఒకరు తింటే పల్లీల చట్నీ ఒకరు తినరండి. అలాగని రెండు చేసేస్తే బెజార్ వదిలిపోద్ది కదా, ఎవరైనా ఏదైనా తినేస్తారు. అలాగని ముందుగా రుబ్బు నైట్గానే రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇడ్లీలు పెట్టేస్తున్నాను. ఇడ్లీలు పెట్టిన తర్వాత ఇక్కడ మనం పల్లీల చట్నీ రెడీ చేసుకుంటానండి. కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, అల్లము, తెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, కొంచెం హింగ్ వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం పలకలు వేసి బాగా కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం 2 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేసుకోవాలండి. బాగా చింతపండు వేసిన దాకా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా గ్యాస్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అందులో మళ్ళీ పోపు రెడీ చేసుకోవాలండి. అందులో మళ్ళీ వేరేగా ఎందుకు చేయడం అనుకుని అందులో పోపు రెడీ చేసుకున్నాను. పోపు కూర అయిపోయిందండి, పక్కన పెట్టి మళ్ళీ ఆ ప్యాన్లోనే మనం ముందుగా బొంబాయి చట్నీకి 2 స్పూన్స్ బేసన్ కలుపుకుంటానండి. అందులో కొంచెం చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి, ఉండలు లేనట్టుగా. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ ఉంది కదండి, అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం హింగు, కొంచెం జీలకర్ర, సరసాలు, కరివేపాకు ఉంటే వేసుకోండి. నాకు అక్కడ లేదు, అందుకే కరివేపాకు వేసుకోలేదు. ఆనియన్, గ్రీన్ చిల్లీ కట్ చేసి ఉంచాం కదండి, అందులో వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం మెత్తన అయిపోతాయండి వేగనే. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కట్ చేసిన పొటాటో ఉన్నాయి కదండి, ఈ బొంబాయి చట్నీలో ఈ పొటాటో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. పొటాటో, గ్రీన్ పీస్ ఉంటే నా దగ్గర గ్రీన్ పీస్ లేదు, అందుకే వేయలేదు. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. పక్కన ఇడ్లీ కూడా అయిపోయి అది కూడా తీసుకుంటానండి. చూడండి ఇడ్లీ తీసుకున్నాను. ఒక వాయి సరిపోదండి, ఇంకొక వాయి పెట్టిస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిందండి. కొంచెం మ్యాగీ మసాలా వేసుకోవాలి. ఇదేంటి మీరు మ్యాగీ మసాలా వేస్తున్నారంటే ఒకసారి ట్రై చేయండి. మ్యాగీ మసాలా చాలా బాగుంటుంది బొంబాయి పచ్చడిలో. ఈ కలిపిన బేసిన్ ఉంది కదండి, అందులో మనం పోసుకుంటాం శనగపిండి. ఎంతైతే శనగపిండి కలిపామో అంత వాటర్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి, అది అలా వదిలిపోదు. మరి సైడ్లో మిక్సీ జార్లో పచ్చడి రెడీ చేసుకున్నాం కదండి, అది మిక్సీ గ్రైండ్ చేసి బౌల్లో తీసుకున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేస్తే రెడీనండి ఆ పచ్చడి. ఇది కూడా అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర కట్ చేసి అందులో వేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, బొంబాయి పచ్చడి చాలా బాగుంటుందండి. చూడండి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.